షెడ్డులో నుంచి వర్షపు జల్లు రావడము, నేరుగా వర్షపు జల్లు లోపల పడడము, లేదా షెడ్ పైకప్పు నుంచి వర్షపు జల్లు లిటర్ తడవడం చాలా ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే ఈ లిటర్ తడవడం ద్వారా అమోనియా వాయువు విడుదలవుతుంటుంది ఒకటి. రెండవది, లిటర్ తడిచినప్పుడు కాక్సిడియోసిస్ అనే పరాన్నజీవి వల్ల కోళ్ళల్లో విరోచనాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. సో లిటర్ తడవకుండా తగు చర్యలు తీసుకోవాలి. షెడ్లో సైడ్కి పట్టలు కట్టడం కానీ, లేకపోతే పైకప్పు నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని మరమ్మతు చేయడం కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా రోజువారీ చర్యల్లో, రోజువారీ యాజమాన్య పద్ధతుల్లో ఇది ఒకటి ఖచ్చితంగా చేసేటట్టు మనం చూడాలి. మూడవది, కరెంటు పోయినప్పుడు ఎస్పెషల్లీ క్వేల్ పక్షుల పెంపకంలో చూసినట్టయితే ఒకేసారి ఒక్కదాని మీద ఒకటి గుమ్మిగూడి చనిపోతూ ఉంటాయి. ఇది నివారించడానికి కొంచెం స్థల విస్తీర్ణం ఎక్కువ ఇవ్వడం ద్వారా మనము వీటిని నివారించవచ్చు. వర్షాకాలంలో దానాల ముడి పదార్థంలో మనము తేమ ఎక్కువగా ఉండడం ద్వారా అఫ్లాటాక్సిన్ అనే శిలీంధ్రము ద్వారా దాని విషము టాక్సిన్స్ విడుదలవుతుంటాయి. కోళ్ళలోకి ఇచ్చినట్టయితే వాటికి అఫ్లాటాక్సికోసిస్ అనే విషం ద్వారా చనిపోతూ ఉంటాయి. రైతు సోదరులు ముడి పదార్థాలు కొనే సమయంలో మంచి నాణ్యమైన క్వాలిటీ కొనాలి. ఫీడ్ మిల్లో కానీ లేకపోతే గోడౌన్లో కానీ నిల్వ చేసేటప్పుడు తేమ అధికంగా ఉండని ప్రదేశంలో, లేకపోతే వర్షపు జల్లు పడని ప్రదేశంలో, లేకపోతే పైకప్పు నుంచి లీక్ కాకుండా చూసే ప్రదేశంలో మనము వీటిని నిల్వ చేయడము, వీటిని టైట్గా ప్యాక్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటే ఈ ముడి పదార్థాలని అఫ్లాటాక్సికోసిస్ బారి నుంచి కాపాడవచ్చు. దానాలో మనము కొంచెం ఆర్గానిక్ యాసిడ్స్ కానీ ఇలాంటి మోల్డ్ ఇన్హిబిటర్స్ మనము వేసినట్టయితే మనం దాని యొక్క నాణ్యతను మనము చెడిపోకుండా చూసుకోవచ్చు. వ్యాధులు చూసినట్టయితే శ్వాస సంబంధించిన వ్యాధులు ఎక్కువగా గురవుతుంటాయి. ఎస్పెషల్లీ సిఆర్డి అని, కొరైజా అని ఇలాంటి వ్యాధులు గురవుతుంటాయి. తద్వారా వాటి రోగనిరోధక శక్తి తగ్గడము, లేకపోతే ఎఫ్సిఆర్ రాకపోవడము, సరైన బరువు రాకపోవడము, లేకపోతే గుడ్ల ఉత్పత్తి తగ్గడము, గణనీయంగా తగ్గడం మనం చూడవచ్చు. ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే విషవాయువు అమోనియా కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ వాయువు కానీ లేకుండా మనము ఫ్రెష్ ఎయిర్ క్రాస్ వెంటిలేషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దాని ద్వారా ఆక్సిజన్ శాతం పెంచవచ్చు, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించవచ్చు, అమోనియా వాయువును మనం తగ్గించవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అమోనియా, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఏం చేస్తాయంటే ఒబేసిటీ, కార్నియల్ ఒబేసిటీ అంటే రెస్పిరేటరీ మ్యూకస్ మెంబ్రేన్ కానీ, కంటిని కానీ ఇరిటేటింగ్గా చేసేసి వాటికి రోగనిరోధక శక్తి తగ్గించేసి ఇతర వ్యాధులకు గురయ్యేటట్టు చూస్తుంది. సో రైతు సోదరులకు ఒకటే సూచన ఏంటంటే వెంటిలేషన్, షెడ్లో మంచిగా వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ కానీ, బాటమ్ వెంటిలేషన్ కానీ, రిడ్జ్ వెంటిలేషన్ కానీ కరెక్ట్ పద్ధతిలో ఉండేటట్టు చూసుకుంటే చాలా ఉచితం అని చెప్పుకోవచ్చు.